నెత్తి మీద రూపాయి పెడితే రూ. 1 కూడా పనికిరాని ప్రతి సన్నాసి దేశానికి సంబంధించి ఏదో ఒక భావోద్వేగాన్ని సృష్టించి బతికేయడం. రైతుల పేరుతో నాడు చేసినటువంటి ఉద్యమాలైనా ఇవాళ రోజున ప్రాంతీయవాదాన్ని సృష్టించడం కోసం తమిళనాడు ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన అట్లాంటిదే. తమిళనాడు ప్రభుత్వం తాజాగా చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ చివరికి రూపాయి మీదన ఆ సింబల్ ఏదైతే ఉంటుందో అది తీసేసి తమిళంలో పెట్టుకోవడం. వెరీ గుడ్. అసలు ఆ నోట్లన్నీ తీసేయండి. తమిళనాడులో ఎవరు రూపాయి నోట్లు వాడబాకండి, అంత తమిళంలోనే తయారు చేసుకోండి, కొత్త నోట్లు తీసుకోండి, చెప్పుచ్చు కొడతారు అక్కడ ఉన్న ప్రజలే. భావోద్వేగానికి ఒక హద్దు ఉంటుంది. భావోద్వేగం అనేటటువంటిది తమిళనాడుకి సంబంధించి ఈ నిధులు కావాలో, ఈ నీళ్లు కావాలో, లేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రక్రియలో ఇవి ఉంటాయి. కానీ చివరికి మేము ప్రత్యేక దేశం అయిపోతాం, ప్రత్యేక రాష్ట్రం కాదు మాది, ప్రత్యేక దేశం అయిపోవాలా, ప్రత్యేక ప్రతిపత్తి కావాలా, ప్రత్యేక రూపాయి కావాలా, ప్రత్యేక భాష కావాలి, మళ్ళీ ఈ దరిద్రులకంట మళ్ళీ తెలుగోడు వెళ్ళి కలవాలట. ఈ తెలుగు వాళ్ళని దుర్మార్గులుగా ఎంతో కాలం పాటు వేధించుకుతున్నటువంటి వాళ్ళు, మదరాశిలోని మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా తయారు చేసిన వాళ్ళు, మళ్ళీ వీళ్ళకి కన్నడోళ్ళు పడరు, మళ్ళీ మలయాళం వాళ్ళు పడరు, ఎవరు పడరు. మళ్ళీ వీళ్ళకి మాత్రం అందరూ కలిసి వచ్చి వీళ్ళ వెనకాల ఉండాలి. సన్నాసులు అక్కడికి వెళ్ళడానికి ఈ మాటలు అనకూడదు, కానీ ఇలాంటి దరిద్రులు ఎంకరేజ్ చేస్తున్నటువంటి సన్నాసులకి సిగ్గు ఉండాలి. తెలుగోడు ఎవడన్నా పోయాడంటే అడిగి సిగ్గులేనట్టే, అట్లాగే కన్నడోడు ఎవడన్నా అక్కడికి వచ్చాడంటే సిగ్గులేనట్టే. ఎందుకంటే అక్కడ భావోద్వేగాలు సృష్టిస్తోంది పక్క రాష్ట్రాలతో వాళ్ళు. అలాగే ఈ రూపాయలకు సంబంధించి చేస్తున్న అతి కూడా పక్క రాష్ట్రాలతో, దేశంతోనే ఒక ద్రోహ బుద్ధిని బయటపెట్టుకుంటున్నారు. రాజకీయాల కోసం దేశాలను ముక్కలు చేయాలి, ప్రజల్ని విభజించాలి అనేటటువంటి ఈ విచిత్ర ఎత్తుగడల్ని కనుక ప్రజలు సంఘటితంగా తిప్పికొట్టకపోతే రేపు పొద్దున ఊరు వాడ ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరు మాదే ఒక దేశం అంటే మళ్ళీ ఒకనాటి దౌర్భాగ్యానికి తయారయ్యేటటువంటి పరిస్థితి అవుతుంది.